ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ మండలం ఉలిచి గ్రామంలో ఉలిచి అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు గార్లపాటి రామారావు తెలిపారు. గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కళాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మీడియా సమావేశంలో ఉలిచి అభ్యుదయ సేవా సమితి కార్యదర్శి చుంచు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు బోయిడి ఆంజనేయులు, జాయింట్ సెక్రటరీ చప్పిడి రవీంద్ర, కోశాధికారి బొద్దులూరి రామారావు, సభ్యులు చేజల వెంకట్రావు, బొద్దులూరి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఉలిచి అభ్యుదయ సేవా సమితి అనే ఒక సంస్థను ఈ సంవత్సరం నవంబర్ 18, 2024 నవంబర్ 18న రిజిస్టర్ చేయబడింది. ఈ సంస్థ ఆశయాలు, లక్ష్యాలు ఏంటంటే మన గ్రామ అభివృద్ధి, ఎడ్యుకేషన్ పరంగా, సంక్షేమ పరంగా, అభివృద్ధి పరంగా చేయటం దీని యొక్క ఆశయాలు. అయితే ఈ ఉలిచి అభ్యుదయ సేవా సమావేశానికి ఈ సంస్థకి ప్రెసిడెంట్గా నేను, మా సెక్రటరీగా చుంచు నాగేశ్వరరావు గారు, మా వైస్ ప్రెసిడెంట్గా బోయిడ ఆంజనేయులు గారు, మా జాయింట్ సెక్రటరీగా సప్పిడి రవీంద్ర గారు, మిగతా సభ్యులు చేజల వెంకట్రావు గారు, బొద్దులూరు రామారావు గారు ట్రెజరర్గా ఉన్నారు. ఈ సంవత్సరం బొద్దులూరు హనుమంతరావు ఒక మెంబర్గాను, చేజల వెంకట్రావు ఒక మెంబర్గాను ఉన్నారన్నమాట. ఈ సంవత్సరం మా సంస్థ ఆధ్వర్యంలో ఉలిచిలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. 13, 14, 15. 13వ తారీఖు ఉదయం 10 గంటల నుండి వాలీబాల్ పోటీలు మొదలవుతాయి. మొదటి బహుమతి 5,116, రెండవ బహుమతి 3,116. అనంతరం 3 గంటల నుండి ముగ్గుల పోటీలు. మొదటి బహుమతి 5,116, రెండవ బహుమతి 3,116, మూడవ బహుమతి 2,116. 13వ తారీఖు రాత్రి ప్రారంభోత్సవ సభ జరుగుతుంది. మా స్పాన్సర్సు, డొనేటర్స్ అందరినీ పిలుస్తాము. ప్రారంభోత్సవం అనంతరం 9 గంటలకు పక్కింటి మొగుడు, 10 గంటలకు హెచ్చరిక నాటికలు పండు క్రియేషన్స్ వారి ద్వారా ఉంటుంది. తదనంతరం 14వ తారీఖు అనగా సంక్రాంతి రోజు టగ్ ఆఫ్ వార్, మొదటి బహుమతి 5,116. తదనంతరం 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలసే నృత్య కార్యక్రమాలు యువతీ యువకులకు. 7:30 గంటలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులసే సన్మానింపబడిన శ్రీ బాలలత మేడం గారు, సిఎస్బి ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ వారికి బాలలత మేడం గారు ఉలిచి సప్పిడి వారి కోడలు కావటం అది మా అదృష్టంగా భావించి మా గ్రామ పౌరులసే సన్మానం చేస్తున్నాము. తదనంతరం 8 గంటలకు స్వేచ్ఛ నాటిక హైదరాబాద్ వాళ్ళది. తరువాత 9 గంటలకు తాడేపల్లి వారి విడాకులు కావాలి ఈ నాటిక ప్రదర్శింపబడును. 15వ తారీఖు వచ్చేసరికి మామూలుగా 7 గంటలకు యువతీ యువకులకు నృత్య కార్యక్రమాలు జరుగును. తదనంతరం 8 గంటలకు బహుమతి ప్రధానోత్సవం జరుగును. 9 గంటలకు పడమట గాలి, పాటిబండ్ల ఆనందరావు గారి రచన చేసినటువంటి పడమటి గాలి నాటిక ప్రదర్శింపబడును. ఈ సంవత్సరానికి ఈ కార్యక్రమాలతో మా దాన్ని దిగ్విజయం చేయాలనుకుంటున్నాం. అతిథులుగా మన గౌరవ ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు మరియు వారి భార్య అయినటువంటి నాగ సత్యలత గారు, అలానే ప్రముఖ దర్శకులైనటువంటి మలినేని గోపిచంద్ మలినేని గారు హాజరవుతున్నారు. 14వ తారీఖును వీరు ముగ్గురు హాజరవుతున్నారు. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అన్నారు పెద్దలు. కన్న తల్లి జన్మించిన ఊరు స్వర్గం కన్నా మిన్న అని పెద్దల ఆర్యోక్తి. దాన్ని బేస్ చేసుకొని మేము మనల్ని ఇంత ఉన్నతికి తీసుకొచ్చినటువంటి ఊరికి ఏదైనా మా వంతుగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో తర్వాత ప్రతి సంవత్సరము సంక్రాంతికి ఈ ఊరికి చెందినటువంటి కుర్రవాళ్ళు అనేక ప్రాంతాల్లో ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, బ్రతుకు తెరువు కోసం అనేక ప్రాంతాలకు వెళ్ళి సంక్రాంతి పండుగకి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వస్తున్నారు. అయితే వచ్చినటువంటి వీళ్ళు
నిస్పృహతోటి మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రాంతాలకు వెళ్తున్నారు. సంవత్సరం అంతా కష్టపడి స్వగ్రామానికి వచ్చి ఇక్కడ వాళ్ళకి సరైనటువంటి మన కోఆపరేషన్, సరైనటువంటి వాళ్ళ కలయిక ఉండటం లేదు గ్రామస్తులతో అన్న ఉద్దేశంతో మేము ఈ పెద్ద కార్యక్రమాన్ని మా ప్రెసిడెంట్ గారి ప్లాన్ ప్రకారం ఈ 3 రోజుల పాటు, సంక్రాంతి పర్వదినాలు 3 రోజుల పాటు ఎంతో గొప్పగా చేయాలనే ఉద్దేశంతో అందులో సందేశాన్ని ఇచ్చేటువంటి నాటికలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మొదటి 2 రోజులు అంటే భోగి, సంక్రాంతి రోజు 2 రోజులు 4 నాటికలు, మరియు చివరి రోజు 3వ రోజున మనందరికీ తెలిసిందే నాటక రంగానికే మణిమాణిక్యం పడమటి గాలి నాటకం. ఆ నాటకం రైతు కథ. అది ఒక మోసగించబడి అన్నటువంటి ఒక రైతు కథ. దాహంతో బకాసురుల చేతిలో ఏ విధంగా మోసపోయాడు ఆ రైతు, అలాంటి ఒక రైతు దీనగాథని పడమటి గాలి నాటకంలో అద్భుతంగా చూపించారు శ్రీ పాటిబండ్ల ఆనందరావు మాస్టర్ గారు. సో అలాంటి నాటకాన్ని మా రైతులకి, మా గ్రామ ప్రజలందరికీ చూపించాలనే ఉద్దేశంతో పడమటి గాలి నాటకాన్ని ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసం డ్యాన్స్ సాయంత్రం 6-7 గంటల నుంచి నృత్య ప్రదర్శనలు, వాళ్ళ టాలెంట్ని చూపించుకోవడానికి, వాళ్ళల్లో కాస్త ఇన్స్పిరేషన్ కలిగించాలనే ఉద్దేశంతో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే చిన్న పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళలో పోటీతత్వాన్ని పెంచడం కోసం లెమన్ అండ్ స్పూన్ అని, ఇలాగ స్లో సైక్లింగ్ అని, రన్నింగ్ రేసు, ఇలా చిన్న పిల్లలకు సంబంధించినవి పెట్టాం. అలాగే రైతులను దృష్టిలో ఉంచుకొని ట్రాక్టర్ రివర్స్ పోటీలు, వాళ్ళ నైపుణ్యాన్ని, ట్రాక్టర్ డ్రైవింగ్లో వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించుకునే నిమిత్తం ట్రాక్టర్ రివర్స్ పోటీలు కూడా పెట్టడం జరిగింది. అయితే అది ఈ సంవత్సరానికి జరిగేటువంటి కార్యక్రమం. ఆ తర్వాత సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత మేమంతా కామ్గా ఉండదలుచుకోలేదు. మేమందరం దాదాపుగా ఇంకొక 1-2 సంవత్సరాల్లో అందరం కూడా రిటైర్డ్ అయ్యి ఈ గ్రామానికి చేరుకొని గ్రామానికి ఏదో చేయాలన్నటువంటి తపనతో ఉన్నాం. దానికి కూడా ఇక్కడ చూస్తున్నారు మీరు మిత్రులు రామకృష్ణ గారు, ఇంకా అవతల మన బాలకృష్ణ, బోయిడి బాలకృష్ణ అండ్ బ్రదర్స్, వీళ్ళంతా కూడా మమ్మల్ని ప్రోత్సహించి మీకు ఆర్థికంగా మేము చేదోడుగా ఉంటాము, మీరు ముందుకెళ్ళండి అని మమ్మల్ని ప్రోత్సహిస్తేనే మేము బాగా చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళందరికీ మా ధన్యవాదాలు మా సంస్థ తరఫున. సో అందువల్ల మేము భవిష్యత్తులో ఇంకా కొన్ని గ్రామానికి ఉమ్మడిగా ఉపయోగపడేటువంటివి ఏవైనా చేయాలని ఉద్దేశం ఉంది. అందులో మొట్టమొదటిది త్రాగునీరు. ఈ గ్రామంలో త్రాగునీరు, శుద్ధమైనటువంటి వాటర్ మా ప్రజలకు అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈ కార్యక్రమంలో ఎవరైనా దాతల్ని రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. అలాగే మా తరఫున మా సంస్థ తరఫున మేము ఎంతవరకు సహాయపడగలమో అంతవరకు మా వంతుగా మేము సహాయపడుతూ, అలాగే ఎక్కువ పెద్ద మనసుతోటి ఎవరైనా దాతలు ముందుకు వస్తే మొట్టమొదటిగా వాటర్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నాం. ఆ తర్వాత మన ప్రాధాన్యత క్రమంలో మరికొన్ని అంశాలు ఎత్తుకోవడం, ఒక్కో సంవత్సరం ఒక్కొక్క ఐటమ్ని మేము అలాగా చేసుకుంటూ ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మాకు మా గ్రామస్తులు కానీ, లేక ఈ గ్రామం నుంచి బయట ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడెక్కడో ఉద్యోగరీత్యా లేక వ్యాపార రీత్యా సెటిల్ అయినటువంటి వాళ్ళంతా కూడా అడిగిందే తడవుగా మీరు ఎంత కావాలి, మీరు ముందుకెళ్ళండి, చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారని మమ్మల్ని బాగా ప్రోత్సహించారు. వాళ్ళందరికీ కూడా మా సంస్థ తరఫున, ఉలిచి అభ్యుదయ సేవా సమితి సంస్థ తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటున్నాం.